పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరి కృతం శ్రీమన్నారాయణీయము 1వ దశకము 10వ శ్లోకము. ఐశ్వర్యం శంకరాదీశ్వర వినియమనం విశ్వతేజోహరాణం తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతం. అంగా సంగా సదా శ్రీరఖిల విదసిన క్వాపి తే సంగవార్త తద్వాతాగారవాసిన్మురహర భగవశ్శబ్దముఖ్యాశ్రయోసి. ఈ శ్లోకమునకు భావము: పవనపురాధీశ మురారి, సమగ్రమైన అధికారము, ఐశ్వర్యము, సాటిలేని పరాక్రమము, నిర్మల యశస్సు, సిరి సంపదలు, శ్రీ సర్వజ్ఞత్వము, వైరాగ్యము అను 6 లక్షణములు కలవాడే భగవంతుడు. నీవు బ్రహ్మాది దేవతలను కూడా నియమింపగల ప్రభుడవు. బ్రహ్మరుద్రాది దేవతల తేజస్సులను కూడా మించిన తేజస్సు నీది. నీ నిర్మల యశస్సును ఎట్టి కోరికలు లేని సనకాది మహర్షులు నిరంతరము కొనియాడుతూ ఉంటారు. లక్ష్మీదేవి సర్వదా నిన్నే ఆశ్రయించి ఉండును. నీవు సర్వజ్ఞుడవు, దేని అందును ఆసక్తి లేనివాడవు, అనగా వైరాగ్య శోభితుడవు. కావున భగవంతుడు అను పేరు నీకే తగును. భగవన్మహిమ అను 1వ దశకము సంపూర్ణము. 2వ దశకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.